గాలివానలో ఏ కంఫర్ట్ కావాలంటే ఆ కంఫర్ట్ కొనుక్కోవచ్చు. హాయ్ గైస్, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఈరోజు వీడియో ఏంటంటే అసలు ఎక్కడికి వెళ్తామో ఏం చేస్తామో ఏమీ తెలియదు. 2 రోజుల్లో మా అలీగడ్ వెళ్ళిపోతాను అంటాడు విజయవాడ, అందుకనే వాడిని తీసుకుని బయటికి వెళ్తున్నాం. ప్రతిదీ పిలవాలి గైస్, వెళ్ళిపోతున్నాడు మా వాడు 2 రోజుల్లో. ఊరుకో ఊరుకో ఊరుకో, అయ్యో నటించుకో. అదే సరదాగా బయటికి వెళ్దాం అనుకుంటా. నా అవుట్ఫిట్ చూసి కొంచెం భయపడి ఉంటారు, అంటే ఎప్పుడో బర్త్డేకి ఎవరో ఇచ్చారు, మా అప్పటి నుంచి మళ్ళీ వేయలేదు, అందుకని వేసాను. మా వాడు చూడగానే ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను నన్ను ఈ రకంగా చూడగానే. సరే పదండి, రోడ్ ఎక్కి ఎక్కడికి వెళ్తాం ఏంటో మాకు తెలియదు. వీడియో ముందుకు వెళ్ళే లోపే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. పదండి వెళ్ళిపోదు. ఏం వెతుకుతున్నా? షూ వేద్దామని. ఈ రోజు నీ అందాన్ని చూసి చచ్చిపోతారు జనాలు. హైదరాబాద్ వెళ్ళాడిపోద్ది బాబోయ్. ఉంటది సాక్స్ లేరు ఇందులో. కంపి ఇక్కడికి వచ్చిందల్లా. ఇదొకటి షాక్స్, ఇంకో సాక్స్ కనిపించట్లేదు. సుఖీ భవ. అమ్మాయి ఉతుకమ్మ కొంచెం. కాళ్ళ వాసన ఎవరన్నా చూస్తారు, ఎవరన్నా ఇక్కడ చూస్తారు. చాలాసేపు డిస్కస్ చేసాం అమ్మాయ. వీకెండ్ మంచి పబ్కి వెళ్తే బాగుంటుంది, మీకు కూడా పబ్ చూపించినట్టు ఉంటుంది. అలాగే సినిమాకి కూడా వెళ్ళి సినిమా కూడా ఎలా ఉందో చెప్దాం అనుకున్నాను. తర్వాత గుర్తొచ్చింది మా ముఖానికి అంత సీన్ లేదని, అందుకని ఐకియాకి వెళ్తున్నాం. ఐకియాలో మా అలీగడ్ ఏ కొనుక్కుంటాడంట. ఐకియాకి వెళ్ళి అక్కడ కప్పులు ఏ కొనుక్కుంటాడంట, అవి ఎలా ఉన్నాయో చూద్దాం. ట్రాఫిక్ అంతా దాటి మొత్తానికి ఐకియాకి చేరుకున్నాం. అదొక పైకి వెళ్ళిపోదాం. ఏంట్రా ఏం చేస్తారా? మా వాడికి ఆనందం పెరిగిపోయింది బాబోయ్. వెళ్ళిపోతామని ఆనందం కదా, వెళ్ళిపోతున్నాను బాధ. ఇక్కడికి వచ్చామన్న ఆనందం, బాధతో కూడిన ఆనందం వస్తుంది. కానీ స్టెప్ మాత్రం బాగా వేసాను. ఇది ప్రభాస్ అది అలా కదరా, ఎలా ఎలా మంచి డాన్సర్ ఉన్నారా నీలో. గైస్, మా తమ్ముడికి అలీగడికి గొడవైంది, వీళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు. గెలకరా అలీగడిని గెలుకు. ఎప్పుడు వచ్చినా ఇవే ఉంటున్నాయి. అరే ఎప్పుడు వచ్చినా ఇవే ఉంటున్నాయంట్రా. తీసుకోరా, ఆడోళ్ళకన్నా దారుణం కలుగుతాడు గైస్ సైడ్. ఏంటది? నిమ్మకాయ పిండుకునేదా? నోరు మూసుకో, నేను ఏదో సొల్లు చెప్పా. ఏంటి గైస్ ఇది? చెప్పరా ఏంటో. ఏది? ఆయనే ఉంటా తెల్ల చీర ఎందుకు అన్నారు పెద్దోళ్ళు. ఇదేంటో తెలిస్తే కింద కామెంట్ చేయండి గైస్. ఏం అర్థం కావట్లేదు మాకైతే. రే మంచం భలే ఉందిరా. అరే దిగిపోయి కాళ్ళు నొప్పి వస్తే చక్కగా పడుకునుకోవచ్చు. ఇలాగా ఇలా పడుకుని ఇది గెట్టేస్తారు మనల్ని పక్క బాబో. గైస్ లాంతర్లు పోయి ఇలాంటివి వచ్చినాయి. అయ్యో అమ్మా, ఇది కూడా పెరుగుతుంది తిప్పుకుంటుంటే బ్రైట్నెస్. ఎంత ఇది? 1290 రూపాయలు అంటే ఇప్పుడు చెప్పు బాగుందా? బొక్కలా ఉందంట. మిడిల్ క్లాస్ మామ్ థింగ్స్. 10 రూపాయలకి దొరికేయండి, ఐకేలో 100 రూపాయలకి దొరికేస్తాయి. ఇలా ఉంటాయి. మనకు కావాల్సిన క్వాలిటీ చెక్ చేసుకుని మనకి ఎంత బడ్జెట్ లో కావాలో చూసుకుని 2700 అంట. మొత్తం మార్బుల్ ఉన్నట్టుంది. ఎంత ఇది కాస్ట్? 3600. అందంగా ఉన్నారేంట్రా బాబు. అందానికి ఒలింపిక్స్ పెడితే ఫస్ట్ ప్రైజ్ నాకు, సెకండ్ ప్రైజ్ నీకు. ఇది అసలు క్వాలిఫై అవ్వడు. సరదాగా అన్నాను రా, నీకే వస్తుంది వెస్ట్ ఇండీస్ లో. ఈ ఐక్యం మెయిన్ థీమ్ ఏంటంటే మయ, మనం లెంత్ ఇచ్చేస్తే రూమ్ ది మొత్తం మనకు రూమ్ కు తగ్గట్టు డైనింగ్ టేబుల్స్, స్టడీ టేబుల్స్. చూడండి ఇది చిన్న ఇల్లులో ఉంది కానీ మొత్తం A to Z కిచెన్ తో సహా అన్ని సెట్ చేస్తారు ఇక్కడే. డైనింగ్ టేబుల్ మాత్రం హైలైట్ ఉంది. అది మెయిన్ ఐకియా కాన్సెప్ట్. అది ఇదిగోండి కిచెన్ కావాలంటే మనకి ఇలా కిచెన్ ప్రతిదీ ఐటమ్. ఇప్పుడు ఈ స్టవ్ అనుకుంటా, గ్యాస్ హాబ్ 25,990 రూపాయలు. అలా మనకి ఇవన్నీ ఇచ్చేస్తారు. దేనికి దానికి రేట్ ఉంటుంది, దాన్ని బట్టి చూసుకోవచ్చు అనమాట. మనం జస్ట్ రూము లెంత్లు తీసుకొస్తే ఫర్నిచర్ మొత్తం ఇవి కూడా వాళ్ళే ఇస్తారా? యూ డు నాట్ హ్యావ్ టు పే ఆల్ ఎట్ వన్స్. ఈఎంఐలు కూడా ఉన్నాయంట. ఇదంతా ఇలా కిచెన్ మొత్తం ఇలా తయారు చేయించుకోవడానికి 2 లక్షలు అవుతుందంట. ప్రతి ఒక్క ఆడోళ్ళకి ఈ కిచెన్ ఒక డ్రీమ్ సెటప్. నన్ను అడిగితే అసలు ఏ క్లాస్గా ఉంది అసలు. అంటే ఏదో అనేసాడో పేరేదో గుర్తొచ్చి, అంటే ఏంటో తెలియదు. అబ్బా 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 అబ్బా. అందం అమ్మాయి అయితే అబ్బాయి అయితే నీలా ఉందా అన్నట్టుంది.
నలుపు నేరేడంటే అలా పగులుతుంది బాక్స్. ఇలా మంచాలు కూడా ఉంటాయి మయ్య, మనకి కావాల్సిన సైజులో మనకి కావాల్సిన కంఫర్ట్లో చూసుకుని కొనుక్కోవచ్చు అనమాట. మనకి అబ్బా ఏ కంఫర్ట్ కావాలంటే ఆ కంఫర్ట్ కొనుక్కోవచ్చు. భలే ఉన్నాయి, మెత్తగా భలే అవుతుందిరా. పని బాగా జరుగుతుంది, నిద్ర బాగా జరుగుతుంది, నిద్ర బాగా వస్తుంది గైస్. ఇలా మెత్తగా ఉంటాయి. పైన చూసారు ఇవి పుచ్చకాయందలు ఉన్నట్టున్నాయి కానీ బా భలే ఉన్నాయి. ఒకసారి చూడండి లుక్ చూడండి. మంచం ఇళ్ళు కూడా ఉంటాయి మా ఐకియాలో మనకు కావాలితే. నీ సైజు దొరకలేరా మా తప్పుకోవాల్సిన ఎన్ని కనబడిపోతాయి నువ్వు కొనుక్కుంటే. కింద ఇదంతా బిల్డింగ్ సెక్షన్ ఉంటది, ఇక్కడ అంతా బిల్డింగ్ వేయించుకోవచ్చు మనం. ఈ ఒక్క బ్యాగ్ 150 రూపాయలు అంట మాయ. ఇది ఒక్కటి ఇది ఒక్క సంచి 150 రూపాయలు. బా ఈ కొన్న 4-5 సరుకులకి ఇది 2500 చిల్లరైంది. అట్లా ఉంటది ఐకియాతోని. షాదాబ్కి వెళ్దామనే స్టార్ట్ అయ్యాం కానీ వర్షం పడిపోతుంది. ఇంట్లోనేమో ఇంకా కుక్ చేయలేదు, అందుకే నవాబ్స్కి వచ్చాం. సరిగ్గా సంవత్సరంన్నర కిందట నవాబ్స్ వీడియో పెట్టామయ్య. చూడకపోతే ఇక్కడ ఐకాట్స్ వేస్తున్నాం ఒకసారి చూడు. అప్పటికి ఇప్పటికి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం, ఒకసారి కంపేర్ చేద్దాం. బిర్యానీ తినడానికి వెయిటింగ్ చూడండి, మొత్తం కొంతమంది వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు అమ్మ అక్కడ అక్క బుక్లో రాస్తుంది, ఆ పేరు వచ్చినప్పుడు స్కూల్లో అటెండెన్స్ చేస్తారు కదా, అలా పిలుస్తారు. అప్పుడు వెళ్ళి మన టేబుల్లో వెళ్ళి కూర్చోవాలి. అరగంట వెయిట్ చేసిన తర్వాత మా టేబుల్ వచ్చింది. ఎన్నో ఫ్లోర్ రా? టోకెన్లు ఉంటాయి మళ్ళీ. మెనూ చూడండి ఎంత బాగుంది. నవాబీ టిక్కాలు 8 pieces వస్తాయి. టిక్కా అంటే తెలిసినాయి కదా, ఎంత ముక్కలు వస్తాయి. మన కొడుకు కదా అందు, అందుకే తందూరి చికెన్ చెప్తున్నాం. మన తందూరి ఆగయా, తందూరి వస్తుంది. మొత్తం 8 పీసులు వచ్చాయి, కానీ లేత కూడా అనుకుంటారా, ఎంత చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి. చప్పగా ఉంది కొంచెం. నాకు తందూరికి మాత్రం ఇది పక్కా ఉండాలి. ఈ పీస్ అలా ఇరిపి ఇందులో అలా ముంచి చికెన్ బిర్యానీ వచ్చింది, మటన్ బిర్యానీ ఇంకా రాలా. చికెన్ బిర్యానీ నేను మా అమ్మ ఇప్పించేసుకుంటున్నాం. మటన్ కోసం వెయిటింగ్. మటన్ ఇంకా రాలా. వావ్, జాఫ్రానీ చికెన్ బిర్యానీ. జాఫ్రానీ అంటే ఇందులో కుంకుమ పువ్వు వేస్తారనమాట, అది స్పెషల్. ఇక్కడ చూడండి మసాలాలు చూడండి, బా వాసన అయితే ఒక్కసారి సంవత్సరంన్నర వెనక్కి వెళ్ళి వచ్చేసాను నేను. టేస్ట్ ఎలా ఉంటుందో చూసి చెప్తా. ముందు చికెన్ పైన ఉన్న మసాలాలు కలిపేసుకుని బా దూది ముక్క ఉన్నట్టు ఉంది మా ముక్క అయితే మాత్రం. దూది ముక్క ఉన్నట్టే ఉంది, బాగా కాలిపోతుంది బాబోయ్. ఇప్పుడు తింటా. ప్లేట్లో లేకపోతే నాకు తినగాలి. నిజంగా బాగుంది మా బాబా, సూపర్ ఉంది. మస్ట్ ట్రై. హైదరాబాద్ వస్తే నవాబ్స్ క్వాంటిటీ కూడా బిర్యానీ రాలేదు, గట్టిగా ఇచ్చారు. ఈజీగా ఇద్దరు సరిపోతాం. ఇక్కడికి వస్తే మిర్చిగా సాలని పక్కా ట్రై చేయాలి. ఎంత చిక్కగా ఉందో చూడండి. బా వంకాయతో చేస్తారనమాట దీన్ని. చాలాసార్లు చెప్పే ఉంటాను మీకు నేను. దాన్ని అలా కలిపి పెద్దగా కలుపుకుని నాకు స్టార్టింగ్లో నచ్చేది కాదు ఇది. కొంచెం తీయగా ఉంటుంది. తినే కొద్దీ మనకి విజయవాడ సైడ్, మన ఆంధ్ర సైడ్ కట్టా షేర్వాలు ఇస్తారు కదా, ఇక్కడ ఇదే ఉంటుంది. సూపర్ ఉంటుంది మాయా, వేరే లెవెల్. మటన్ బిర్యానీ కూడా వస్తుంది. టేస్ట్ ఎలా నిజంగా బాగుందా? మటన్ పీసు జాఫ్రానీ, ఇది కూడా జాఫ్రానీ మటన్ బిర్యానీ. బిల్ వచ్చి ఒడియమ్మ పేలిపోయిందిగా, తోలు తీరిందిరా. వాటర్ బాటిల్ 40 రూపాయలు, తందూరి 475 రూపాయలు, మటన్ బిర్యానీ 427 రూపాయలు అంట గైస్. చికెన్ బిర్యానీ 376 రూపాయలు. అమ్మని అమ్మ 120 రూపాయలు సర్వీస్ ట్యాక్స్ అయిపోయింది. పేలిపోయింది, తోలు తీరింది. గాలివానలో వాన నీటిలో బైక్ ప్రయాణం, గమ్యమింటికే పోతావో లేదో తెలియదే. నడిపేశాడయ్యా. నా షూ మొత్తం పోయినాయి. పెట్రోల్ కూడా అయిపోయింది. ఏంటి ఏమైంది?
బండి వెళ్ళట్లేదయ్యా. పక్కన పెట్టు బొమ్మాళి, పక్కన పెట్టు. ఇట్లు లేడా చోకు గీకు ఉండదా? ఎందుకన్నా భయపెడతావు? అమ్మో లేదులే, రిజర్వే. అమ్మో మొత్తానికి ఇంటికి రీచ్ అయిపోయాం మాయా, ఫ్రెష్ కూడా అయిపోయాం. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసామంటే లైక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉంటాను మరి. జై హింద్.